గీతా కృష్ణ గారి ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు పవన్ కళ్యాణ్ గారు అన్న. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్న పదం విన్న తర్వాత ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా అసలు చెప్పుకోలేము. అంటే మనకి సో ఆ మూమెంట్ లో ఒక చిన్న సాంగ్ లిరిక్ రైటర్ ని కాబట్టి, పవరున్న పొగరున్న మనసున్నాడు, ఏనాడు వెనుకడుగే వేయని వాడు, సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంత మెచ్చేటి జనసేనుడు. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు, రాశారు? ఇప్పటి వరకు నేను 70+ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోలో బ్యాడ్ కామెంట్స్ అనేది కామన్ అయిపోయినాయి. ఇప్పుడు మీ పిల్లలు అట్లా కామెంట్స్ చదివినప్పుడు కానీ స్టార్టింగ్ లో తెలియకపోతుండే వాళ్ళకి కూడా. సో ఇప్పుడు నేను పాడుతుంటే నా సాంగ్స్ చూస్తుంటే అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి. ఒకళ్ళని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మల్లమ్మ. నేను రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చూశాను. మరి నేను వాళ్ళకి అంతా ఏదో చేశాను, నా వల్లనే వాళ్ళు. మీరు అయితే చాలా వరకు మంచి వాళ్ళే కలిశారని అయితే చెప్పారు. మరి చెడ్డ వాళ్ళు కూడా కలవకుండా అయితే ఉండరు. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇలాంటి వాయిస్ పెట్టుకొని ఇంకా యూట్యూబ్ తోనే ఎందుకు ఆగిపోతున్నారు మీరు? అంటే మనకి అవకాశాలు రావాలి కదండి. జానులీరి గారితో చేసాము. ఓకే. సో అప్పటికి తనకి ఇంత ఫేమ్ లేదు. అంటే తనతో వర్క్ చేసినప్పుడు తను అంటే లైక్ మీలాగే ఉంది, ఇప్పుడేమో ఒక స్టేజ్ లో ఉంది. మరి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే మొదటి సాంగ్ తోనే నేను యాక్చువల్ గా ఎస్టీవీ బంజారా వాళ్ళు. నేనైతే ఆ ఛానల్ కి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి ఇంత బాధ నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసి మొన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. ఈ రోజు అయితే మనతో పాటు ఫోక్ సింగర్ అండ్ లిరిక్ రైటర్ గీతా కృష్ణ గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? పర్లేదండి, మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళ సాంగ్స్ వింటూ చాలా బాగున్నాం. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నాదైతే ఒక రిక్వెస్ట్ అండి. అంటే మనం మాట్లాడుకునే మాటలతో పాటు అదే రేంజ్ లో నాకు సాంగ్స్ కూడా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు సాంగ్స్ ఎక్కివ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, తప్పకుండా. సో మరి స్టార్ట్ చేసేదే సాంగ్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా? ఓకే అండి. ఇప్పుడు వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి ఆ సాంగ్ పాడదాము. గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర, గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర, శివ పార్వతి గారాల ముద్దుల గణపయ్యా, మా పూజలు అందుకొనగరా, నీవేనయా మా పూజలు అందుకొనగరా, ప్రతి ఇంట తొలి పూజ నీదేలే గణపయ్యా, మము సల్లగా దీవించరా, నీ దీవెనా మము సల్లగా దీవించరా, నీదే దయా మము సల్లగా దీవించరా, గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర, గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర. సో చాలా బాగా పాడారు. స్టార్ట్ చేయటమే గణపతితో స్టార్ట్ చేశారు. మరి మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడైతే గణపతితో స్టార్ట్ చేసాము, అలాగే మీ కెరియర్ ఏ సాంగ్స్ తో స్టార్ట్ అయింది? నా కెరియర్ వచ్చేసి ఒకటి లవ్ సాంగ్. అది లవ్ సాంగ్ తోనే స్టార్ట్ అయింది అనమాట. స్టార్టింగే లవ్ సాంగ్. అది ఎందుకు అంటే కొంచెం అంటే బయట మనం చూస్తున్న విధానం అవ్వచ్చు, మన చుట్టుపక్కల అవ్వచ్చు,
అందులో కొన్ని నా బాధలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే లవ్ అంటే నో అలా అని కాదు. లవ్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అది లవ్వే కదా. సో అట్లా అని అందులో నుంచి కూడా కొన్ని బాధల నుంచి ఆ సాంగ్ వచ్చిందనమాట. ఒకసారి ఆ సాంగ్ మా కోసం. ఓకే. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్నే కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మర్చిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైనా నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. ఆ పాటలను వింటుంటేనే అర్థమవుతుంది మీరు ఆ టైంలో ఆ పాట పాడే టైంలో ఎంతో కష్టపడ్డారు అని అయితే అర్థమైపోతుంది. మరి ఆ తర్వాత నుంచి కెరియర్ ఎలా అనిపించింది? తర్వాత నుంచి అంటే ఫస్ట్ సాంగ్ కాబట్టి చాలా మంది అంటే నేను రైటర్ని కూడా కదా, సో ఫస్ట్ సాంగే బాగా రాశారు, లిరిక్స్ చాలా డెప్త్ గా ఉన్నాయని చెప్పేసి చాలా మంది అన్నారు. పాడే విధానమైనా సరే బాగుంది అన్నారు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలాగే తెలిసిన వాళ్ళ ద్వారా నాకు మళ్ళీ అవకాశాలు వచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు, రాశారు? ఇప్పటి వరకు నేను 70+ ఉంటాయి రాసినాయి. అందులో ఒక 40+ వరకు నేను పాడనే ఉంటాయి. సూపర్ సూపర్. అన్ని రాస్తాను, మెయిల్ ఫీమేల్ వర్షన్, డ్యూయట్, మెయిల్ వర్షన్ రాస్తా, ఫీమేల్ రాస్తా, బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, లవ్ ఫెయిల్ అన్ని అన్నమాట, ఫోక్ సాంగ్స్. మరి అంటే మీరు ఫోక్ సాంగ్స్ దగ్గర ఎందుకు ఆగిపోయారు? అంటే ఫోక్ సాంగ్స్ అంటే ఇంట్రెస్టా లేకపోతే వేరే వద్దు అనుకున్నారా? ఎలా అనుకున్నారు? ఎందుకు ఇక్కడ ఆగిపోయారు? అంటే ఫీల్డ్ అంటున్నారా? అంటే ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఫోకస్ చేశారు కదా, ఎందువలన? అలా ఏం లేదు, అంటే అన్ని అందులో ఒకవేళ వాళ్ళ కంటెంట్ ఎలా అడిగితే అలా రాసిస్తుంటాం అనమాట. సో ఫోక్ ఎక్కువ వస్తే ఫోక్, వాళ్ళు ఏదంటే అది రాసిస్తుంటాం. అంటే ఫోక్ కాకుండా మిగతా కూడా రాశారు మీరు, పాడారా? అవునా? అంటే మరి మీకు ఫోక్ సింగర్ అనే ఎందుకు పేరు వచ్చింది? వేరే అంటే మూవీస్ వరకు వెళ్ళలేదు, బట్ లిరిక్ రైటర్ గా అవకాశం వచ్చింది మూవీస్ లో. అట్లయితే ఫోక్ సాంగ్ కాకుండా వేరే సాంగ్ ఒకటి మా కోసం. వేరేదంటే నేను స్కూల్లో కూడా సింగింగ్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి, అది బాగా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఎట్లాగో 15th ఆగస్ట్ వస్తుంది కాబట్టి సందర్భంగా ఒకటి. ఓ పతాకమా ఓహో పతాకమా, ఓ పతాకమా ఓహో పతాకమా, త్రివర్ణ తిలకమా త్యాగమూర్తుల ఫలితమా, త్రివర్ణ తిలకమా త్యాగమూర్తుల ఫలితమా, ఓ పతాకమా ఓహో పతాకమా, ఓ పతాకమా ఓహో పతాకమా, 100 కోట్ల ప్రతివందనమా, 50 ఏళ్ళ స్వేచ్ఛా ఫలమా, ఓ 100 కోట్ల ప్రతివందనమా, 50 ఏళ్ళ స్వేచ్ఛా ఫలమా, భరతమాత అలంకారమా, భారతీయుల పతాకమా, భరతమాత
పతాకమా భారతీయుల పతాకమా ఓ పతాకమా ఓహో పతాకమా ఓ పతాకమా ఓహో పతాకమా. ఈ సాంగ్ తో మొత్తానికి మీరు స్కూల్ డేస్ కి వెళ్ళిపోయినట్టున్నారు. అవును. మీరు స్కూల్ డేస్ లో ఫస్ట్ ఏ ఏజ్ లో పాడారు? స్కూల్లో నేను 5th క్లాస్ నుంచి సింగింగ్ స్టార్ట్ చేశాను. 5th క్లాస్ నుంచే? అప్పటి నుంచి నాకు బాగా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అనమాట. ఎక్కడ పాట వినిపించినా నా మైండ్ అంతా అటే ఉండేది. ఇక అప్పుడు మరి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? అప్పుడు అంటే మా నాన్నకు కూడా ఇష్టం సింగింగ్ చేయడం. నాన్న కూడా పాడుతుండే ఇంట్లో. మా అన్నయ్య అక్క వాళ్ళు కూడా పాడుతుండే అనమాట. సో అప్పుడప్పుడు అమ్మ పాడుతుండే. సో అట్లా నాకు సింగింగ్ అంటే నాన్న పాడినప్పటి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్. బాగా ఊకే పాడుతుంటే వింటూ ఉండేదాన్ని, పల్లెటూరు సాంగ్స్ అట్లా అట్లా ఇంట్రెస్ట్ అనమాట. అయితే నేను ఫస్ట్ టైం మా స్కూల్లో మా సారు 6th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చి అడిగారనమాట, కాంపిటీషన్ ఉంది సింగింగ్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే పాడొచ్చు అని చెప్పేసి. సో అప్పుడు నేను ఆలోచించుకున్నాను, అంటే నాకు ఇంట్రెస్ట్ కదా, ఇప్పుడు పాడమని అడుగుతున్నారు, సరే పాడి చూస్తా, నాది టాలెంట్ ఇప్పుడు చూపిస్తాను, ఒకవేళ ట్రై చేస్తాను అన్నట్టుగా అనుకొని నేను పాడేస్తా అని చెప్పేసి అన్నాను. అంటే మధ్యలో ఆపుతున్నందుకు ఏమనుకోవద్దు. అంటే మిమ్మల్ని చూస్తే ఏమో ఇంట్రోవర్ట్ లాగా ఉన్నారు, అంటే తొందరగా ఎవరితో కలవలేరు, నలుగురిలో ఎక్కువ మాట్లాడలేరు. అలాంటిది ఆ టైంలో నేను పాడతాను ఎత్తారు కదా, ఎలా ఆ టైంలో ఫీలింగ్ ఏంటి? అంటే మీరు అడిగింది బాగుంది క్వశ్చన్. ఎందుకంటే నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ అన్నా, ఎక్కువ మాట్లాడడం అన్నా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. నేను అంతా సపరేట్, అంటే అప్పటి నుంచి కూడా ఎక్కువ ఒంటరిగానే ఉండడం ఇష్టం అన్నమాట. సో అట్లా నాకు అప్పుడు అంటే అంత మందిలో పాడాలంటే కొంచెం భయం వేసింది. కాకపోతే ఆ భయం కంటే ఎక్కువ పాడాలన్న తపన ఉంది కదా, సో అది నన్ను అక్కడ పాడేంత ధైర్యం తెచ్చింది. మీలో టాలెంట్ ఆ ఇంట్రోవర్ట్ ని తొక్కేసింది, మొత్తానికి అలా మీలో టాలెంట్ ని బయటికి తీసింది. అవును. మరి ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పాడాను అన్నారు కదా, అప్పటికి ఎంత గ్యాప్ వచ్చింది ఆ టైంలో, స్కూల్ టైం నుంచి ఈ ఫస్ట్ పాట పాడడానికి? చాలా. అది నేను ఫస్ట్ స్కూల్ డేస్ అప్పుడు పాడిన తర్వాత మళ్ళీ విలేజెస్ లో చిన్న చిన్నగా వినాయక చవితి మండపాలల్లో, మా అత్తగారి ఊర్లో కూడా పాడాను. సో తర్వాత నాకు ఈ యూట్యూబ్ వచ్చింది, ఇలా పాడొచ్చు అన్న తర్వాత నేను యూట్యూబ్ కి ట్రై చేశాను. అంతకుముందు నార్మల్ గా టీవీలో ప్రోగ్రామ్ చూస్తుండే కదా, పాటలు పాడొచ్చు, ఈ ప్రోగ్రామ్ ఉంది, అట్లా అట్లా టీవీలో చూసేదాన్ని. కింద హెడ్లైన్స్ ఇస్తారు కదా, ఆ నంబర్ చూసి మా వారితో చెప్పేది. నేను నాకు మ్యారేజ్ అయిన కొత్తనే చెప్పినాను నాకు ఇంట్రెస్ట్ సింగింగ్ అని. సో అలా వచ్చినప్పుడు, అరే ఇక్కడ పలానా దగ్గర ప్రోగ్రామ్ అవుతుందంట, పాడొచ్చంట, టీవీలో అవకాశం ఉంటుందంట అని చెప్పేసి ఆయనతో చెప్తూ ఉండేదాన్ని. సో తను కూడా నాకు సపోర్ట్ చేస్తుండే, సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, మంచిగా పాడితే నాకు కూడా మంచిదే అన్నట్టుగా. ఒక 2-3 సార్లు వెళ్ళినాం కూడా, అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే వెళ్ళినాం కూడా. మేము వెళ్ళేసి వచ్చినాం, వాళ్ళు చెప్తా అన్నారు. మళ్ళీ అప్పుడు ఏం చెప్పలేదు మళ్ళీ. ఇక ఆ తర్వాత యూట్యూబ్ వచ్చినాక నేనే కొన్ని నంబర్స్, ఒక 2-3 నంబర్స్ కి స్క్రీన్ పైన చూసి కాల్ చేశాను. సో యూట్యూబ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ వాళ్ళకి. సో అట్లా నాకు అవకాశం వచ్చింది. అంటే అప్పుడు కాల్ చేసినప్పుడే ఆ మొదటి ట్రై తోనే మీరు అవకాశం పెట్టేశారు? మొదటి సాంగ్ తోనే. నేను యాక్చువల్ గా ఎస్టీవీ బంజారా వాళ్ళు, నేనైతే ఆ ఛానల్ కి ఎప్పటికీ రుణపడి ఉంటా. సో వాళ్ళకి నేను చెప్పాను కాల్ చేసి, ఇట్లా ఒక సాంగ్ రాస్తున్నాను సార్ అంటే, సరే ఒకసారి వినిపించమ్మా అంటే, నేను అసలు నాకు అప్పుడు ఫోన్ కూడా లేదు. పక్కన నేను వర్క్ చేసే దగ్గర పక్కన వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్ లో రికార్డ్ చేసుకొని పంపిస్తే బాగుంది సాంగ్ అని చెప్పేసి అన్నారు. అంటే మీరే రాసిరంటే నేనే రాసిన సార్ అని చెప్పిన. సో అట్లా బాగుందమ్మా, సాంగ్ మొత్తం కంప్లీట్ చేయండి, మీకు మేము డేట్ చెప్తాము, ఒక డేటు, అప్పుడు వచ్చి పాడుదురు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మళ్ళీ టెన్షన్ కూడా మొదలైంది, భయం, ఎలా రాస్తానో ఏమో, ఎట్లుంటుందో అని. సో అయినా సరే అన్ని కంప్లీట్ చేసినాక ఎట్లాగో
పాడక తప్పదు, బయట మనం తెలియాలి, బయట ప్రపంచానికి పాడాలి అన్నట్టుగా మళ్ళీ కొంచెం ధైర్యంతో కంప్లీట్ చేసేసి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఒక డేట్ చెప్పినారు. సో అప్పుడు వెళ్ళి పాడేశాను అనమాట. మొత్తానికి మీ లోపల ఉన్న ఇంట్రోవర్ట్ మీ టాలెంట్ డామినేట్ చేసేసింది అయితే. మొత్తానికి అలా బయటకు వచ్చారు. మరి మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? అల్లోన్ ఏరియాలోని చాలా, అది ఫస్ట్ అసలు నేను రాసిన స్టార్టింగ్ లోనే అది సెకండ్ సాంగ్ అన్నమాట నాకు అవకాశం. ఆ సెకండ్ సాంగ్ తోనే బాగా వైరల్ అయిపోయింది అది సాంగ్ అంతా కూడా తొందరగా, చాలా ఒక 2 weeks లోనే, అలా దాదాపు ఒక 5 years బ్యాక్ అప్పుడే చాలా వైరల్ అయిపోయింది అది. జానులీరి గారితో చేసాము. సో అప్పటికి తనకి ఇంత ఫేమ్ లేదు, అప్పుడప్పుడు తను కూడా ఫేమ్ అవుతుంది అనమాట. సో అట్లా తనతో చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో అలా నాకు సెకండ్ సాంగ్ అవకాశం వచ్చింది. దాంతోనే బాగా గీతా కృష్ణ అంటే పలానా మంచి రాస్తుంది లిరిక్స్ అన్నట్టుగా మళ్ళీ దాంతో పాటు ఇంకా వెంటనే వచ్చేసాయి. ఓకే. గున్నమావి తోట కాడాల్లో నెరియలు, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలు, కొర్ర మిసాలోడు వల్లో నెరియలు, నన్ను చూసి మనసు పడ్డడు వల్లో నెరియలు, నీలి రంగు సిరే గట్టి నీలి ముసుకు వేసుకొని ఇరుపతోట ఎరాబోతెను, సుడగానే తొలి సూపులో నాల్లో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు వల్లో నెరియలో, సుడసక్కని అందాగాడు వల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు వల్లో నెరియలో, నల్లంచో సిరే గట్టి సందమామ బొట్టు పెట్టి నాటేయా నేనే పోతెను, నా బాట కావాలి చూస్తుంటాడు వల్లో నెరియలో, నాతో ముచ్చటాడాలనుకుంటాడు వల్లో నెరియలో, అల్లనేరడి రంగులోడు వల్లో నెరియలో, ఆ మల్లె పువ్వు మనసున్నోడు వల్లో నెరియలో. మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు అంటే జానియో లిరిక్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకున్నాము. తనైతే ఇప్పుడు మీతో కంపేర్ చేస్తే చాలా స్థాయికి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే తనతో వర్క్ చేసినప్పుడు తను అంటే లైక్ మీలాగే ఉంది, ఇప్పుడేమో ఒక స్టేజ్ లో ఉంది, మరి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే నాకు కూడా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే మనతోటి కళాకారులు కాబట్టి మనకు హ్యాపీగానే ఉంటుంది. అంటే మనమే ఎదగాలి అని ఒకటి నాలో అలా ఉండదన్నమాట. అంటే మనం కూడా ఎదగాలి, సో పక్కన వాళ్ళు కూడా ఎదిగితే బాగుంటది అన్న హ్యాపీనెస్ నాలో ఉంటది. సో తను కష్టం అంత కష్టపడ్డది కాబట్టి తను కూడా ఆ రేంజ్ లో ఉంది అని నేను అనుకుంటా. బాగా కష్టపడుతుంది కదా, సో అట్లా అనుకుంటా అనమాట. ప్రతిదీ ఏదైనా సరే కష్టపడింది మనకి దొరకదు. గీతా కృష్ణ గారి ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ సింగర్ యూట్యూబ్ అంటున్నారా? చెప్పండి, యూట్యూబ్ చెప్పండి, అలాగే మూవీస్ లో. యూట్యూబ్ అంటే నాకు మన శిరీష గారు, శిరీష సిస్, తన పాటలు అంటే బాగా స్టార్టింగ్ నుంచి, అంటే నేను ఈ ఫీల్డ్కి రాకముందు నుంచి కొంచెం వింటుండేది. ఇంకోటి ఏంటంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను సాంగ్ రాసా, నేను రాసిన సాంగ్ తను పాడింది అనమాట, తనతో పాడిచ్చారు. సో అట్లా ఇష్టం. మళ్ళీ మూవీస్ అంటే చాలా మంది ఉంటారు. మరి మూవీస్ లో చెప్పలేదు మీరు, చాలా మందిని ఆపేస్తున్నారు, చెప్పాలి. సునీత గారు, ఇలా మన చంద్రబోస్ గారు, ఇలా ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని సాంగ్స్ నాకు బాగా ఇష్టం ఉంటాయి అన్నమాట. సో అట్లా. సో ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే గీతా కృష్ణ గారు అయితే చాలా కష్టాలే చూసి వచ్చారని అయితే ఇప్పటిదాకా చాలా మందికి అయితే తెలుసు. మరి ఇన్ని కష్టాలు చూసిన తర్వాత ఇప్పుడు
ఈ స్టేజ్ లో ఉన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏదో నేను అప్పుడు చిన్నప్పుడు మ్యారేజ్ కాకముందు స్కూల్ డేస్ అప్పటి నుంచి కొంచెం అప్పుడు జర హ్యాపీగా ఉన్నానేమో. తర్వాత మ్యారేజ్ తర్వాత కొద్ది రోజుల వరకు కొంచెం హ్యాపీ. ఆ తర్వాత నుంచి అన్ని కష్టాలు బాధలు అంతే. ఇప్పటి వరకు నా జర్నీలో ఈ హ్యాపీనెస్ అనేది ఏం లేదు, చాలా తక్కువ. బాగా ఎక్కువ బాధలే ఉంటాయి. కానీ ఏం చేస్తాం, అన్నీ ఉన్నా కానీ అవన్నీ నెట్టుకుంటూ తట్టుకుంటూ ముందుకెళ్ళాలి అన్నట్టుగా వెళ్తున్నా అన్నమాట. సో మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, సో ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే ఇక తప్పదు అన్నట్టుగా ముందుకెళ్తున్నా. అయితే చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ఒకటి చేసి, నువ్వు పర్సనల్ గా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ప్రొఫెషనల్ గా కూడా అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చాలా మంది చెప్తుంటారు. మరి అలా మీరు ఇబ్బంది పడే టైంలో, మీరు బాధపడే టైంలో అలా అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్పి మీకు అలా చెప్పారా, లేకపోతే ఎంకరేజ్ చేశారా? ఈ ఫీల్డ్ విషయానికి వస్తే నేను ఎవరికి చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో వాళ్ళకి. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే పిచ్చి. సో దాంతోపాటు రాయడం కూడా నాకు దేవుడు అదొక వరం ఇచ్చింది అనుకుంటా. సో తర్వాత ఇది సింగింగ్ అంటే మా వారికి చాలా ఇష్టం. అతనికి ఫస్టే చెప్పాను కాబట్టి ఆయన కూడా ఓకే అనమాట. సో అట్లా నేను అనుకున్నా ఇది మా వారికి ఇష్టం, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉన్న గోల్. సరే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మనకి అవకాశం వచ్చింది, సో దాన్ని ఎందుకు వదులుకోవాలి, మనకున్న టాలెంట్ ఏదో తెలియకుండా ఎవరైనా ఎందుకులే అది ఇది అనేస్తారు. అదే ఒకటి బయటకు వచ్చింది అనుకోండి, మన టాలెంట్ ఏంది, అదే ఇంత చేయగలుగుతుందా అమ్మాయి అన్నట్టు వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది కదా. సో అట్లా అని చెప్పి నేను నా ఫస్ట్ సాంగ్ బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు మా రిలేషన్ లో కానీ. ఆ తర్వాత పాట విన్నాక కొంతమంది ఏడ్చారు కూడా మా రిలేటివ్స్. సో అంటే కొంచెం నాకు సంబంధించి కూడా అని చెప్పాను కాబట్టి, అంటే లవ్ ఫెయిలియర్ అని కాదు, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న బాండింగ్, సో దానికి కూడా సంబంధించి కాబట్టి బాధ ఏంటి వాళ్ళు అన్నారనమాట చూసిన వాళ్ళు, నీ ఫేస్ లో ఆ బాధ కనిపిస్తుంది, నీ కళ్ళల్లో ఆ బాధ, ఆ ఫీలింగ్ మనసులోంచి వచ్చే బాధ కనిపించింది, చాలా బాగా పాడినావు అని చెప్పేసి అన్నారనమాట. సో తర్వాత సాంగ్ బయటకు వచ్చినాక తెలిసింది అందరికి. తెలిసినాక కూడా కొంతమంది అన్నారు ఎందుకులే ఫీల్ ఎట్లుంటుందో ఏమో, అవసరం లేదు, ఏదో ఒక పని తీసుకొని ఉండొచ్చు కదా అని అన్నారు. కానీ మనకి స్టార్టింగ్ లో తెలియదు కాబట్టి నేను కూడా అనుకున్నా, అరే అందరూ ఇట్లా అంటున్నారు కదా, మనకి అందులో వెళ్తే కదా తెలిసేది ఎలా ఉంటది ఏంటి అని. మనం ఎవరో ఏదో అన్నారని మనం ఏం చేయకుండా ఉంటే ఎట్లుంటది అని చెప్పేసి ఆ ఫీల్డ్కి అయితే వెళ్ళి చూస్తా, మనం ఉండే విధానంగా మనం ఉంటే ఎలా ఉంటది, అట్లా పర్లేదు అనుకుంటే ఉండొచ్చు కదా, ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా నేను వెళ్ళాను అనమాట. స్టార్టింగ్ లో నాకు చాలా భయం వేసింది, అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ పాడాలి, ఇలా పాడాలి ఇవన్నీ తెలియదు. సో మనకి సపోర్ట్ ఎవరు ఉంటారు ఏంటా అన్నట్టుగా కొంచెం టెన్షన్ పడ్డా. కానీ నాకు ఇక దేవుడు ఇచ్చిన అదృష్టం, కొంచెం నాకు తెలిసిన వాళ్ళు పరిచయం అయ్యారు. సో ఇక అందరు ఒకలాగా ఉండరు కాబట్టి కొంతమంది మంచి వాళ్ళని కూడా మనకి పరిచయం చేస్తుంటాడు దేవుడు. ఏమంటారు కదా, దేవుడు అంటే ఏదైనా మనకి హెల్ప్ చేయాలంటే ఏదో ఒక రూపంలో చేపిస్తాడు అన్నట్టుగా. సో నాకు వాళ్ళ కొంతమంది ద్వారా నాకు అంత సర్కిల్ తెలియడం, సో వాళ్ళ ద్వారా ఇట్లా ఫీల్డ్ ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి తెలిసిన విషయాలు నాకు చెప్పడం నాతో. సో వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుచుకోవడం, అరే అవునా ఇట్లా ఉంటుందా, ఇక్కడికి వెళ్తే ఇట్లా ఉండాలా అన్నట్టుగా మనకి మంచి మాటలు మంచి మార్గం చూపించి చెప్పడం జరిగింది అనమాట. సో అదే మాటలు అవే వాళ్ళే నేను మైండ్లో పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలి ఏంటి అనేది
దాని ప్రకారం నేను నడుచుకుంటా. ఇప్పుడు మీరు అయితే చాలా వరకు మంచి వాళ్ళే కలిశారని అయితే చెప్పారు, మరి చెడ్డ వాళ్ళు కూడా కలవకుండా అయితే ఉండరు, మరి అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంటూ ఉంటారు, ఇట్లనంట అట్లనంట ఫీల్డ్ అని, కానీ నాకైతే అంత ఎదురైతే ఏం అవ్వలేదు ఇప్పటివరకు అయితే. సో ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితోని చాలా లాంగ్ రిలేషన్ ఉండను, మనకి ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఉంటాను. సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు నేను ఎక్కువ ఎవరిని అడగను, అంటే కాల్ చేసి నాకు అవకాశం ఇవ్వండి అంటే. స్టార్టింగ్ అంటే ఒక 2-3 నంబర్స్ కి చేశాను, ఎందుకంటే మనకు అప్పుడు అది అవసరం కావాలి, మనకు తెలియాలి రూట్, ఆ రూట్ అవకాశం ఒకసారి తెలియాలి కాబట్టి అప్పుడు అడిగా ఒక 2-3 మెంబర్స్ కి. సో తర్వాత నేను ఎవరిని మళ్ళీ కాల్ చేసి అడగలేదు, వాళ్ళే ఒక్కొక్క సాంగ్ చూసి తెలిసిన వాళ్ళ ద్వారా నంబర్ తీసుకొని మాకు ఇలా సాంగ్ కావాలి అని చెప్పేసి అడిగి రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా నేను అట్లా అడిగిన వాళ్ళ ద్వారా కూడా నేను మళ్ళా డీటెయిల్స్ కనుక్కుంటా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీతో ఇంటర్వ్యూ చేశాను, సో తర్వాత నెక్స్ట్ ఎవరైనా కాల్ చేసి మాకు ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే మీకు నంబర్ ఎవరు ఇచ్చారు సార్, ఎవరు ఇచ్చారు మేడం, ఇలా కనుక్కుంటా. సో సాంగ్స్ కూడా అట్లనే అడిగి పలానా వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు మీ పేరు చెప్పారనుకోండి, పర్లేదు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నారు కదా నెంబరు, పర్లేదు మనం చేయొచ్చు అన్నట్టుగా నాకు క్లారిటీ ఉంటది. లేదు నాకు ఎవరో ఇచ్చారండి మర్చిపోయాను, మాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, లేదంటే ఇక్కడ సాంగ్స్ ఉన్నాయి అంటే నేను వెళ్ళను అనమాట. క్లారిటీ లేని వాళ్ళకి నాకు సాంగ్ లేకపోయినా పర్లేదు, నేను వెళ్ళను. మీకు గీతా కృష్ణ గారి ఇంటర్వ్యూ కావాలంటే క్లారిటీగా మాట్లాడండి, క్లారిటీగా అడగండి, ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తారు. సో మరి ఇప్పుడు లైఫ్ అయితే ఎలా ఉంది మరి? ఇప్పుడంటే ఉంటే అన్ని ఇబ్బందులు, నేను ఇప్పుడేం సెటిల్ అవ్వలేదు. సో అలా అని ఇబ్బందులు ఉన్నా సరే నా కెరీర్ని ఆపట్లేను అనమాట. సో నాకు ఇబ్బంది ఉన్నా ఏదో ఒకటి మనం ఒకటి గోల్ నిర్ణయించుకున్నాం కాబట్టి, సో అదే మనం రీచ్ అవ్వాలి, మనం ఇంకా కష్టపడాలేమో, ఇంకా అంటే ఏమో అంటారు కదా, ఆవినంత అదృష్టం అన్న ఉండాలి మనం ఎంత కష్టం చేసినా గానీ. సో అది మనకు ఆ టైం ఎప్పుడు వస్తుంది, అప్పటి వరకు రన్ అయితేనే ఉందాము, ఎంత ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే ఆపేయకుండా ముందుకు వెళ్ళాలి అన్నట్టు వెళ్తూ ఉన్నా అనమాట. ఇప్పటి వరకు గీతా కృష్ణ గారి కెరియర్ లో ఒక బ్యాడ్ మూమెంట్ ఏంటి అండ్ హ్యాపీ మూమెంట్ ఏంటి? బ్యాడ్ అంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే హ్యాపీనెస్ అంటే చాలా తక్కువ. సరే, అంటే కెరియర్ పరంగా చెప్పండి, పర్సనల్ లైఫ్ వద్దు, బ్యాడ్ అయితే కెరియర్ పరంగా చెప్పండి. అంటే ఇది మళ్ళీ వస్తే అలా జరగకూడదు, ఇంకోలా జరిగితే బాగుండు అనుకునే మూమెంట్. నేను అంటే ఎంత మంచి లైఫ్ అంటే మనం ఎంత దారిలో మనం వెళ్ళాలి స్టేట్ అనుకున్నా ఎవరో ఒకరు మనకు అడ్డొచ్చే వాళ్ళు ఉంటారు కంపల్సరీ. లేదంటే మనకి ఏదో వెళ్తుంటే దారిలో అయినా సరే ఏదో ఒక దెబ్బ తగలడం ఏదో ఒకటి ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుండొచ్చు మేబీ నాకు తెలిసి. సో అది జరిగిన మూమెంట్లా ఆ సిచ్యువేషన్లా మనం అదొక్కసారి తగిలినప్పుడు మనం అది తెలుసుకోవాలి, అది తెలుసుకొని దానివల్ల మనకి ఎంత నష్టం వచ్చింది, దానివల్ల ఇంకా ముందు ముందు ఇలాగే ఉంటే ఇంకెంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకెలా ఉంటుంది భవిష్యత్తు అన్నట్టుగా మనం ముందే ఊహించుకోవాలన్నట్టు. ఓకే, నాకు ఒక డౌట్, మీరు రీల్స్ చేస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో, మీ పక్కన కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతకీ ఎవరు వాళ్ళు? మా పిల్లలే అండి వాళ్ళు. మీ పిల్లలు? మీ పిల్లలు మీ హైట్ ఉన్నారా? అంత పిల్లలు ఉన్నారా మీకు? అవునండి, నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. ఫస్ట్ బాబు పాప ట్విన్స్, తర్వాత అమ్మాయి. సో మా పిల్లలు నా ఎత్తు ఉండడానికి రీజన్ ఏంటంటే నాకు చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, సో అట్లా అన్నమాట. అంటే మరి ఇంట్లో సిచ్యువేషన్స్ కి కానీ బయట ఈ ప్రొఫెషన్ కానీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? బాగుంటది, మా పిల్లల సపోర్ట్ చేస్తారు. సపోర్టింగ్ నాకు
నేను ఇప్పుడు స్టార్టింగ్ లో పాటలు పాడుతున్నా విని బాగుంది అని చెప్పేసి, అంటే యూట్యూబ్ లో సాంగ్స్ పాడుతుందంటే వాళ్ళకి కూడా మంచిగానే ఉంటది కదా. సో అట్లా మంచిగా సపోర్ట్ చేస్తారు. నేను ఏదైనా పాడినా కానీ వాళ్ళకి వినిపిస్తూ ఉంటా. ఇప్పుడు స్టార్టింగ్ లో తెలియకపోతుండే వాళ్ళకి కూడా. సో ఇప్పుడు నేను పాడుతుంటే నా సాంగ్స్ చూస్తుంటే అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి మా పిల్లలకి వినిపిస్తా, అరే ఈ సాంగ్ ఎలా ఉంది, నాకు ఇది కొత్త ట్యూన్ వచ్చింది, ఎట్లుంది ఏంటా అని చెప్తుంటారు సజెషన్స్. నేను ముందే చెప్తా, బాగుంటేనే బాగుంది అని చెప్పండి, లేదంటే బాగాలేదు అనండి అంటే వాళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు, మమ్మీ బాగాలేదు, ఇది మంచిగా అనిపిస్తలేదు. ఏదన్నా నచ్చింది అనుకో, మమ్మీ ఇది బాగా అనిపిస్తుంది, సూపర్ ఉంది, ఇది కంటిన్యూ చేయని అట్లా చెప్తూ ఉంటారు అనమాట. సో సపోర్ట్ బాగానే ఉంటది. కాకపోతే ఎక్కడ వెళ్ళినా మంచిగా జాగ్రత్తగా ఉండు మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక వాళ్ళు. అంటే కొంచెం బయట ప్రపంచం జనరేషన్ పిల్లలు కాబట్టి సో అలా చెప్తూ ఉంటారు అనమాట. వెళ్ళిన ప్రతిసారి నాకు కాల్ చేస్తా ఉంటారు, హాఫ్ అన్ అవర్ కి ఒకసారి కాల్ చేస్తుంటారు, ఎక్కడున్నావు, ఏంటి, అయిపోయిందా, వస్తున్నావా, ప్రతిదీ కూడా నాకు కాల్ చేసి వెంటనే కనుక్కుంటుంటాడు. మా పిల్లలు, మా బాబు అయినా సరే వాడు ఇంకా చేస్తుంటాడు, మమ్మీ అయిపోయిందా, ఎక్కడ ఉన్నావు, ఏంటి, తిన్నావా లేదా. మా పిల్లలు కూడా అంతే, ఆడపిల్లలు సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి అంటే చాలా మంది యూట్యూబ్ లో వచ్చే వీడియోల కింద కామెంట్స్ చూసుకుంటే అటు మాక్సిమం నెగిటివ్ గా ఉంటాయి, పాజిటివ్ గా ఉంటాయి. కానీ మీకు నాకు తెలిసి అయితే మాక్సిమం పాజిటివ్ గానే ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ చాలా అసలు తక్కువ అని కూడా అనకూడదు, రావు. అది మీ పిల్లలు అట్లా కామెంట్స్ చదివినప్పుడు కానీ, అంటే ఎందుకంటే అది కొంచెం ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో బ్యాడ్ కామెంట్స్ అనేది కామన్ అయిపోయినాయి ఇప్పుడు. అది చాలా తక్కువ మీకైతే. అది మీ పిల్లలు చూసినప్పుడు కానీ, మీ పిల్లల ఎలా భావిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అది చూసినప్పుడు? అంటే చాలా మంది అంటుంటారు, మీరు ఇంకా అదేంటి అలాగే ఉన్నారు, ఎక్కువ రీచ్ అందరికి తెలిసేలాగా వైరల్ అట్లా కాలేదు, ఎందుకు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంటారు. సో నా వర్షన్ ఏంటంటే, మనం అవ్వచ్చు ఏదో ఒకటి, ఇప్పుడు ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి రాసి కూడా కొన్ని సాంగ్స్ అలా వస్తున్నాయి, అంటే పేర్లు అనొద్దు, అలా అనకూడదు, లేదు తెలీదు, బట్ అలా రాసి కూడా అవ్వచ్చు. కానీ నేను ఒకటే వర్షన్ లో వెళ్తా, లిరిక్స్ కానీ ఏవైనా కొంచెం వినడానికైనా అరే మంచిగా ఉన్నాయిరా అనేలాగా ఉండాలి. సరే నాకు అంత ఫేమ్ రాకుండా పర్లేదు, ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, కానీ నేను అనుకునే విధంగా ఉంటే చాలా టైం పట్టొచ్చు, మేబీ చెప్పలేము. సో అయినా సరే పర్లేదు, నేను అదే వేలో వెళ్తాను అన్నట్టుగా నేను తీసుకుంటా లిరిక్స్ కానీ. సో అందుకని నా ఈ ప్రతి ఒక్క సాంగ్ చూడండి, మీరు గమనించండి, గీతాకృష్ణ ఫోక్ సాంగ్స్ అంటే వస్తాయి, అందులో కొన్ని చూస్తే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అసలు ఏ ఒక్కటి కూడా నెగిటివ్ అనైతే నేనైతే చూడలేదు. మరి అది మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంది కూడా అంటుంటారు, ఏది కూడా నెగిటివ్ ఉండదు అసలు ఏ సాంగ్ లో కూడా. నేను రాసిన 70 సాంగ్స్ లో కూడా ఒక్కటి కూడా నెగిటివ్ అయితే నేను చూడలేదు. అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, నాకు అంతవరకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది రివ్యూస్ చూడరు. ఇంకోటి ఏంటంటే, నేను స్టార్టింగ్ లోనే చాలా వైరల్ అయిపోయింది సాంగ్స్ కానీ, పేరు బాగా రాస్తుంది అన్నట్టుగా. 5 years బ్యాకే నాకు చాలా నేమ్ వచ్చింది, మంచి మంచి సాంగ్స్ రాస్తారు. సో అప్పటి వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది నా కాంటాక్ట్ తీసుకొని కూడా మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా రాయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి కొన్ని ఇప్పుడు కమింగ్ సూన్ లో కూడా ఉన్నాయి సాంగ్స్. సో అట్లా అన్నమాట, నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కమింగ్ సూన్ లో ఉన్న ఒక సాంగ్ ఓకే. ఓ జాబిలమ్మా, ఓ నా ఎన్నెలమ్మా, నువ్వు నా ప్రాణమని నీకు చెప్పినానుగా, నా మాట అంటే నీకు వలసాయేనమ్మా, నీవు నన్ను నిడిసిపోతే నేను ఎట్టా ఉందునే, తెలియక తప్పు నేను చేసుంటేనే, అమ్మవయ్యి తప్పు నాది మన్నించవే, చేతులెత్తి నీకు దండం పెడుతుంటేనే, గుండెకే హత్తుకొని నన్ను లాలించవే, ఆ దేవుడు నాకెదురైతే అడగాలని ఉందే,
నువ్వే కలిపిన మనసులని విడదీస్తావని, ఆ దేవుడు నాకెదురైతే అడగాలని ఉందే, నువ్వే కలిపిన మనసులని విడదీస్తావని, ఎలా ఎలా నిన్ను విడిచి బతకను, నువ్వే లేని నా బతుకు శూన్యము. ఓ ప్రేమ ఓ ప్రేమ నాపై జాలి చూపమ్మా, నువ్వు లేనిది శ్వాసైనా ఆడనంటుందే బంగారమా. ఓ ప్రేమ ఓ ప్రేమ నాపై జాలి చూపమ్మా, నువ్వు లేనిది శ్వాసైనా ఆడనంటుందే బంగారమా. ఓ జాబిలమ్మా ఓ నా ఎన్నెలమ్మా, నువ్వు నా ప్రాణమని నీకు చెప్పినానుగా. ఇదైతే నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్ అంటే రాబోతుంది, ఇది రాబోతుంది అంటే ఇంకా రిలీజ్ అయితే కాలేదు, అయింది. ఫుల్ సాంగ్ కమింగ్ సూన్ లో ఉంది. ఓహో కమింగ్ సూన్ కు ముందే మన దగ్గరికి అయితే వచ్చేసి సాంగ్ మొత్తానికి వింటున్నారు, రిలీజ్ కాకముందే వింటున్నారు సాంగ్. అంటే ప్రోమో రిలీజ్ అయింది, ఫుల్ సాంగ్ అంటే ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి పాడేసిన. ఓకే ఓకే. సో మరి గీతా కృష్ణ గారి ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్ అంటే హీరో. అచ్చా మూవీస్ నాకు పవన్ కళ్యాణ్ గారు అన్న, అప్పట్లో అంటే వడ్డీ నవీన్ స్కూల్ డేస్ లో. అదేదో సాంగ్ ఉంది జాబిలమ్మ నీకు అంత కోపం, ఇప్పుడు ఆ సాంగ్ పాడబోతున్నారు అయితే. అయ్యయ్యో కానివ్వండి. ఓ ఏమో జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెల్లే ఎండల్ని మండితే అల్లాడిపోదరే ఆపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. గుర్తులేదండి, చాలా రోజులు అయింది కదా, సో మీరు అడిగారు కాబట్టి టక్మన్ పాడేసిన. అయితే ఫేవరెట్ హీరో అయితే ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. సరే పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం ఫుల్ టైం పొలిటీషియన్ గా అయితే ఉన్నారు. అంటే సినిమాలు అది కూడా కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ సినిమాలు కూడా మొన్న వచ్చి హరిహర వీరమల్లు గాని మిగతాయి గాని ఓజీ గాని ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు షూటింగ్ అయితే. అసలు మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? పాలిటిక్స్ లోనే ఉండాలని కోరుకుంటారా లేకపోతే సినిమాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారా? అంటే నాది నన్ను అడిగారు కాబట్టి నా వర్షన్ చెప్తున్నా. నాకైతే రెండు ఈక్వల్ ఉండాలి అని, ఎందుకంటే ఇటు మూవీస్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా హర్ట్ అవుతారు. సో అది రన్ అవ్వాలి, పాలిటిక్స్ కూడా సార్కి మంచి నేమ్ ఉంది కాబట్టి వాళ్ళ సార్ చేసినవి కూడా మంచి మంచి పనులు, ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ ఉంటుంది కాబట్టి సో అట్లా కూడా జనాలకి ఒక దేవుడిలాగా అట్లా హెల్ప్ చేస్తూ ఉండాలి అని కూడా నేనైతే కోరుకుంటున్నా. కాదు, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా అక్కడ పొలిటికల్ గా అక్కడ రిజల్ట్ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజారిటీతో గెలిచారు అన్న తర్వాత మీకేమనిపించింది? నాకు అంటే ఎక్కువ నేను పొలిటికల్ వైపు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టను, బట్ నేను అప్పుడు మనం కొంచెం న్యూస్ అవి చూస్తుంటాం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకోటి డిప్యూటీ సీఎం ఆ పదం విన్న తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్న పదం విన్న తర్వాత ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా అసలు చెప్పుకోలేము. అంటే మనకి మన అభిమాని, మనం వాళ్ళకి ఫ్యాన్స్ కాబట్టి సో ఇంకా వాళ్ళు చేసే పనులు కూడా అలాగే అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. సో ఆ మూమెంట్ లో ఒక చిన్న సాంగ్ లిరిక్ రైటర్ని కాబట్టి రాసుకున్నా కూడా నేను. మరి ఫ్యాన్స్ కోసం మాత్రం కానివ్వండి. ఓకే. పవరున్న పొగరున్న మనసున్నాడు,
ఏనాడు వెనుకడుగే వేయని వాడు సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంత మెచ్చేటి జనసేనుడు, కష్టం వస్తే కన్నీళ్ళని తుడిచేటి చెయ్యవుతాడు, నిరుపేదల గుండెల్లోన కనిపించని దేవుడు, పవరున్న పొగరున్న మనసున్నోడు, ఈనాడు వెనుకడుగే వేయని వాడు సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంతా మెచ్చేటి జనసేనుడు. సో నేను ఆ మూమెంట్ లో ఆ లిరిక్ రాసుకున్నాను అనమాట సార్ మీద అభిమానంతో. ఏ ఇండస్ట్రీలో ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన క్యారెక్టర్ కి పర్సనల్ గా ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోకి ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత ఈ మంచితనం వల్ల అదర్ హీరో ఫ్యాన్స్ కూడా ఆయనకి అభిమానిస్తూ ఉంటారు ఆయన అయితే. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక పాట కూడా పాడేశారు. మరి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారు. ఎప్పటికైనా హీరోయిన్ నాకు తెలిసినప్పటి నుంచి సౌందర్య గారు అంటే బాగా ప్లేస్ లో ఉంటారు నాకు. ఓహో, మరి సౌందర్య గారి సాంగ్ ఏమన్నా? ఓకే, లా 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 కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లిబి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. నిజంగా ఇందాకే చెప్పాను కదా, మీ వాయిస్ అయితే ఏదో మ్యాజిక్ ఉంది. కాదండి, ఇలాంటి వాయిస్ పెట్టుకొని ఇంకా యూట్యూబ్ తోనే ఎందుకు ఆగిపోతున్నారు మీరు? అంటే మనకి అవకాశాలు రావాలి కదండి. బట్ ఇప్పుడు నార్మల్ గా ఒక మూవీలో అయితే వచ్చింది లిరిక్ రైటర్ గా. సో అది ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ అవన్నీ తెలియదు మనకి. కాకపోతే సాంగ్ విన్నారు వాళ్ళు, సాంగ్ లిరిక్స్ పంపించాను, పల్లవి అలా ఓకే అన్నారు, కొంచెం అడ్వాన్స్ కూడా వేశారు, తర్వాత కంప్లీట్ చేయమన్నారు. ఓకే, అయితే నెక్స్ట్ సినిమాల్లో కూడా కనపడబోతున్నారు, అదే వెనక నుంచి కనపడబోతున్నారు మొత్తానికి. అయితే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి గీతా కృష్ణ గారు చాలా మందికి సపోర్ట్ చేస్తుంటారు. అంటే పర్సనల్ గా వాళ్ళే తీసుకుపోయి పరిచయాలు చేయటం కానీ, కొంతమంది సింగర్స్ కి అంటే తన తోటి వారికి అలా కొంతమందికి దారి చూపించారు. అలా చూపించిన వాళ్ళు కొంతమంది మంచి స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. అలా ఒకళ్ళని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మల్లమ్మ. మీరు నేను రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చూశాను, మరి మీ మాటల్లో. ఓకే ఓకే, అంటే అలా అని కాదండి, కొంతమంది నేను వాళ్ళకి అంతే ఏదో చేశాను నా వల్లనే వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారని కాదు. సో ఏంటంటే ఫస్ట్ మల్లమ్మ నాకు పరిచయం కాకముందే తను ఒక సాంగ్ ఎర్ర రుమల్ సాంగ్ తోను ఫేమ్ అయింది. ఆ సాంగ్ అంటే అది ఒక రాజేంద్ర కొండ అని ఆ బ్రదర్ అవకాశం ఇవ్వడం వల్ల తను ఫేమ్ లో ఉంది ఆ సాంగ్ ద్వారా. సో దాని తర్వాత నేను చేసింది ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూస్, అంటే తనకి పాపం తెలియకపోవడం, అంటే నాకు ఇంటర్వ్యూస్ అంటే ఏంటి అక్కడ తెలియదు, ఇట్లా కాల్ చేసి ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు నేను
వాళ్ళతో కొంచెం మాట్లాడండి, ఏంటి డీటెయిల్స్ కనుక్కోమని నాకు చెప్తే, సో దాని ద్వారా నాకు తను పరిచయం అయినాక నేను కొంచెం వాళ్ళకి కాల్స్ చేసి అడగడము, సో ఒక 2-3 ఇంటర్వ్యూస్కి నేను దగ్గర ఉండి తీసుకెళ్ళడం జరిగింది. సో అట్లా అన్నమాట. నాకు అడిగితే కొంతమంది నాకు సాంగ్స్ కూడా లిరిక్స్ అవి ఉంటాయి కదా, నాకు వాళ్ళ రైటర్స్ కానీ సింగర్స్ కానీ నాకు అడుగుతుంటారు కొంతమంది. సో నేను వాళ్ళకి, నేను రైటర్ని కదా, మళ్ళీ నా తోటి రైటర్కి హెల్ప్ చేస్తే మళ్ళీ నాకు అవకాశాలు రావేమో అని చాలా మంది అనుకుంటుంటారు. బట్ నా ఒపీనియన్ అలా ఉండదు. సో ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాళ్ళది, మన వర్షన్ మనది. సో వాళ్ళు అడిగారు కదా, సరే పోనీ ఎవరికన్నా చెప్దాము, పలానా ఇంకొక రైటర్ కూడా ఉన్నారు, ఇట్లా మాకు తెలిసిన బ్రదరు, సింగర్స్ అయినా తెలిసిన సిస్టర్స్ అని ఏదో ఒక రకంగా నేను వేరే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో అలా చెప్పిన వాళ్ళకి నా ద్వారా వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు, అంటే 1-2 కానీ అట్లా కొన్ని అవకాశాలు రావడం జరిగింది అనమాట. సో నాకు అలా ఉండదు, అంటే నేనే ముందుకెళ్ళాలి మళ్ళీ ఎవరికైనా చెప్తే ఎట్లా అన్నట్టు నాకు ఉండదు. నాకు ఎవరైనా అంటే నా ఎక్కువ డబ్బు సాయం అంటే నేను చేయలేకపోవచ్చు, ఎందుకంటే నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సో అందుకని మాట సాయం నా వంతుగా నేనైతే కంపల్సరీ చేస్తాను. అట్లా అనమాట నన్ను అడిగింది. అంతేగాని నేనేదో వాళ్ళకి మొత్తం లైఫ్ ఇచ్చిందని అయితే ఏం కాదు, నాకు తెలిసింది ఏదో అట్లా మాట సాయం అయినా చేస్తూ ఉంటాను అనమాట. సో మనం ఒకరికి చేస్తే మనకి కూడా ఇంకెవరైనా చేస్తా, లేదంటే దేవుడు చేస్తాడు. సో అట్లా అన్నట్టుగా నేను ఆలోచిస్తా, ప్రతిదీ కూడా పాజిటివ్ గానే ఆలోచించి తీసుకుంటాను. మీ మనసు మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు అలాగే చెప్తారు. అండ్ దేవుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు కూడా మంచి అవకాశం ఇచ్చి మంచి స్టేజ్ కి అయితే తీసుకెళ్తాడు. సరే, మనం ఇంటర్వ్యూ ముగించే ముందు అయితే మీరు బతుకమ్మ గానీ బోనాల సాంగ్స్ కానీ ఇవి కూడా పాడతారు. సో రాబోతున్న బతుకమ్మ రాబోతుంది కదా, సో ఒక సాంగ్ తో అయితే ఇంటర్వ్యూ ముగిద్దాం. ఒకేసి బతుకమ్మ ఒక జాము ఆడంగా, రెండేసి బతుకమ్మ రెండో జాము ఆడంగా. ఓకే పర్లేదు. ఒకేసి బతుకమ్మ ఒక జాము ఆడంగా, రెండేసి బతుకమ్మ రెండో జాము ఆడంగా, జాజి మల్లె పువ్వులు సందామావయ్యలో, అగ్గతీగ మల్లె పువ్వులు సందామావయ్యలో, జాజి మల్లె పువ్వులు సందామావయ్యలో, అబ్బతీగ మల్లె పువ్వులు సందామావయ్యలో, సిరలొలికి సీతామలచిని, తంగేడు పువ్వుల్లో పురుడు పోసుకుంది, మణిమాణిక్యాలకి మా ఇంటి మలచిని, ముత్తైదు కుంకుమై దీవించవచ్చినది, పుట్టెడంతా సిగ్గులతోని పున్నమూలి నవ్వులు ఒలికి, పచ్చనైన పట్టు సిరే కట్టుకొని మురిసినాది, పుట్టెడంతా సిగ్గులతోని పున్నమూలి నవ్వులు ఒలికి, పచ్చనైన పట్టు సిరే కట్టుకొని మురిసినాది, ఏలేలో ఏలో ఏలో ఎన్నియాలో, తెలంగాణ పల్లెలన్నీ మురిసినాయో, తెలంగాణ పల్లెలన్నీ మురిసినాయో, రంగురంగుల పువ్వులన్నీ మరి ఒక్క చోట సేరి, సింగిరిలో 7 రంగులై మరి నేలకొచ్చినాయి, ముద్దు ముద్దుగా బతుకమ్మ ముస్తాబు అయినాది, మా వాడకొచ్చి ఆడి పాడి మరి అలసిపోయినాది, జాజి మల్లె పువ్వులు సందామావయ్యలో, అగ్గతీగ మల్లె పువ్వులు సందామావయ్యలో, జాజి మల్లె పువ్వులు సందామావయ్యలో, అబ్బతీగ మల్లె పువ్వులు సందామావయ్యలో. మొత్తానికి నెక్స్ట్ మూవీస్ లో కూడా వెళ్ళబోతున్నారు. ఓన్లీ రైటర్ గా కాకుండా సింగర్ గా కూడా త్వరలో వెళ్ళి అందరికీ తెలిసి ఒక మంచి సెలబ్రిటీ స్టేజ్కి వెళ్ళాలని, సెలబ్రిటీ మీన్స్ మంచి గుర్తింపు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికి.